మంచిదండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం నుండి మరి మీకు చెప్పాలనుకుంటున్నటువంటి లేకపోతే మీరు నేర్చుకోవాల్సిన పాఠం లేక నేర్చుకోవాల్సిన వాక్యాలు క్రైస్తవ జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలను దేవుని వాక్యం నుండి మనం తెలుసుకుందాం. మరి అలా తెలుసుకునేటటువంటి క్రమములోని ప్రియులారా, క్రైస్తవ జీవితాలకే మూలంగా ఉన్నటువంటిది మరి చెప్పబడుతుంది. నీ భక్తి పరలోకానికి చేరుస్తుందా అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేద్దాం. రాత్రి కాల సమయంలో నీ భక్తి పరలోకానికి చేరుస్తుందా అనేటటువంటి యొక్క అంశాన్ని ప్రియులారా ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచిస్తూ ఉండగా, మరి మనకున్న భక్తి ఇప్పుడు ఉంది కదా, మనకు భక్తి ఉంది కదా, భక్తి ఉన్నందుకే మందిరానికి వస్తున్నాం. భక్తి ఉన్నందుకే భక్తి ఉందా అని ఎలా అంటారు సార్ అని మీరు అనుకోండి. భక్తి ఉన్నందుకే మందిరానికి వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. అయితే ప్రియులారా, ఇంత మాత్రం ఈ భక్తితోనే మనం ఎక్కడికి పరలోకానికి వెళ్ళిపోతామా? నా ప్రశ్న. ఈ భక్తితోనే మనం ఎక్కడికి పరలోకానికి వెళ్ళిపోతామా? క్రైస్తవుల జీవితం లేక క్రైస్తవుల మూలం ఏంటి? విశ్వాసానికి మూలం ఏంటి? మనం ఎందుకు ప్రభుని నమ్ముకున్నాం? ఎందుకు మందిరానికి వస్తున్నాం? ఎందుకు మనం ప్రభులు క్రైస్తవ జీవితాన్ని కలిగి నిరంతరంగా మనం అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎన్నో హెచ్చరికలు, ఎన్నో దేవుని యొక్క వాక్కుల ద్వారా మన యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్తలు, ఇవన్నీ కలిగి మనం ఉంటూ ఉన్నామంటే ప్రియులారా, ఎందుకున్నట్టు ఎందుకుంటున్నాం? ఇలా ఎందుకుంటున్నాం? ఇప్పుడనే చెప్తాం ఎందుకున్నాం. చూద్దాం ప్రియులారా. మళ్ళీ పరలోకానికి నీ భక్తి, మన దగ్గర ఉన్న ఈ భక్తి, మనకున్న ఈ భక్తి, కొద్దిపాటి భక్తి పరలోకానికి చేరుస్తుందా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఇప్పుడు ఎవరిని అడగాలి? నిన్ను అడిగితే, పురుషులను అడిగినా, స్త్రీలను అడిగినా అవును సార్ మేము వెళ్తాము అంటారు. మీరు ఎవరు కూడా మేము వెళ్ళము అనరు, మేము వెళ్ళము అనరు, వెళ్తామంటారు. అయితే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యంలో ఏమని రాయించాడో మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త కొంచెం మౌత్ ఇవ్వండి చదవగలిగిన వారికి, తిమోతి అన్న కన్నా లేదంటే సురేష్ అన్న కన్నా. మౌత్ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి ప్రియులారా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోకానికి చేరడంట. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడండి, ప్రతివాడు ఏమని పిలుస్తున్నా ప్రభుని? ప్రభువా, యేసయ్యా కరుణించుము, దీవించుము. ప్రభుని మనము ప్రభువా ప్రభు అని నిరంతరంగా ప్రతి ఆదివారం ప్రభు అంటున్నాం, ప్రతి రోజు ప్రార్థనలో ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతి నిరంతరాయంగా ప్రభు యొక్క మరి విశ్వాస జీవితంలో మన భయభక్తులతో ఉండటానికి అనేక ఒడిదుడుకుల మధ్య మన జీవితాలను కొనసాగించుకుంటున్నాం. అయితే ఇలా కొనసాగించుకుంటున్న మనము ఇక్కడ అంటున్నాడు భక్తుడు మత్తయి గారు ఈ మాట మాట్లాడుతూ, ప్రభువా ప్రభువాను నన్ను పిలుచు ప్రతివాడు
పరలోక రాజ్యములో ప్రవేశించడు. చాలు చాలు. ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు, ప్రతి స్త్రీ పరలోక రాజ్యములో ప్రవేశించరంట. మరి ఎలా మనం పరలోకంలో ప్రవేశించాలంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము పాడువాడనుందా, ప్రార్థనలు చేయవాడనుందా, ఆరాధించేవాడనుందా? అక్కడ ఏముంది? నా తండ్రి పరలోకమందు, నీ తండ్రి నా తండ్రి, మనందరి తండ్రి ఒక ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన ఆ తండ్రి యొక్క చిత్తము చెయ్యాలి, భూమి మీద చెయ్యాలి, చిత్తాన్ని చెయ్యాలి, చిత్తాన్ని చెయ్యాలి, చిత్తాన్ని చెయ్యాలి. చేయాలి అంటే మనము పని చేయాలి. పరలోకానికి ఎవరు వెళ్తారు? ప్రార్థన చేసిన వాళ్ళు వెళ్ళరండి, పాటలు పాడిన వాళ్ళు వెళ్ళరండి. ఎందుకు చెప్తున్నానంటే అలాగనే అలా వారానికి వచ్చి ఏదో మనకున్న కొద్దిపాటి విశ్వాసం ద్వారా ప్రార్థన కూడికి వచ్చేసి 1 గంట 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపి మళ్ళీ వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకుంటూ 24 గంటలలో 1 గంట దేవునికి ఇచ్చి ఆ 23 గంటలలో మన కొరకు బ్రతికితే పరలోకానికి చేరడండి. అలా పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నువ్వు చేయలేకపోతున్నావు కనుక ఏమి లేదు, నీకు పరలోకము లేదు. కనుక తండ్రి చిత్తాన్ని చేయడానికి ఎవరు మాట్లాడుతున్నాడు? మత్తయి గారు సువార్తికుడుగా ఈ యొక్క సువార్తలో రాసినప్పటికీ ఈ మాటను ఎవరన్నారు? సాక్షాత్ యేసుక్రీస్తే అంటున్నాడు. ఎవరంటున్నారమ్మా? యేసుక్రీస్తే అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిస్తే మీకు పరలోకము లేదు. పరలోకమందు మనందరి కన్న తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన చిత్త ప్రకారము చెయ్యండి, మీరు చెయ్యండి చెయ్యండి. పాటలు కాదు, ప్రార్థనలు కాదు, పైభక్తి కాదు, అర్థమైందా? పై ప్రజల్ని నమ్మించే కొద్దిపాటి భక్తి కాదు మనకు ఉండాల్సింది. పరలోకమందున్న నా తండ్రి ఉన్నాడు, ఆయన చిత్తాన్ని చేయటానికి భూమి మీదకి నేను పుట్టాను. మీరేం చేయాలి? నేను ఆయన చిత్తాన్ని చేస్తే మీరెవరి చిత్తాన్ని చేయాలి? పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని భూమి మీద చెయ్యాలండి. ఆ చిత్తాన్ని నెరవేర్చాలి, చెయ్యాలి మన జీవితంలో. కనుక ప్రియమైన వారలారా, ఈరోజు మనకున్న భక్తి ఇలాంటి కొద్దిపాటి భక్తి పరలోకానికి చేరుస్తుందంటే చేర్చదండి. అసలు పరలోకానికి చేరాలి అంటే ఎంత కష్టమో మీకు ఇంకా తెలియదు. పరలోకాన్ని మనం చేరాలి అంటే మనకు ఉండాల్సిన భక్తి ఎంత మెండుగా ఉండాలో, ఎంత మనకు గొప్ప భక్తి ఉండాలో మనకు వాస్తవంగా తెలియదు. అది తెలుపడానికి మీకు ఈ పాఠాన్ని చెప్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఈరోజు చూడండి, పరలోకానికి చేరిన వాడిని మా ఊరిలో కూడా చచ్చిపోయాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. ఏం చేస్తున్నాడు? పెళ్ళంతా కొట్లాడి ఊరేసుకొని చచ్చిపోయాడు. అతన్ని మా పాస్టర్, మా ఊరిలో ఉన్న పాస్టర్ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఈ ఆత్మను నీ రాజ్యములో చేర్చుకున్నావని నమ్ముతున్నాను ప్రభువా అంటున్నాడు. ఏ ఆత్మని? ఏం చేసి చచ్చిపోయాడు? ఎవరి కొరకు చచ్చిపోయినాడు? భార్య భర్తని కొట్లాడి చచ్చిపోతే ఇతడు ఆత్మహత్య చేసుకోవడమే పెద్ద నేరం బైబిల్ ప్రకారంగా. దేవుడిచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగా మధ్యలో ముగించుకోవటమే నేరము, ఘోరాతి ఘోరం. ఈ ఘోరాన్ని 5-6 బైబిల్ ట్రైనింగ్ చేసినా అర్థం కాలేదు. ఈ ఆత్మను నీ రాజ్యంలో చేర్చుకున్నామని నమ్ముతున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ పరలోకంలో చేరి ఉన్నదని నమ్ముతున్నాడంట. ఎందుకంటున్నాడు? అయ్యగారి ప్రార్థన నేను చూస్తే అయ్యగారికి ఇన్కమ్ కొరకు పొగడతలు. దేని కొరకు? ఇన్కమ్, డబ్బుల కొరకు. ఎక్కడ వెళ్ళను, ఈయన ఇలాంటి చావకూడదు, ఇది తప్పు, ఇలా మరణిస్తే దేవుడికి కోపం వస్తుంది, దేవుడు మరి శిక్షిస్తాడని హెచ్చరికతో కూడినటువంటి ప్రార్థన వాక్యము చెప్పాల్సింది పోయి ఏం చేస్తున్నారు? కలరింగ్ ఇస్తున్నారండి బోధకులు ఈరోజు చాలా మంది.
పరలోకానికి చేరున్నాడు. పరలోకానికి చేరిన ఇంకో మాట మీకు తెలుసో లేదు, అంతర్జాతీయ సువార్థికుడుగా దినకరన్, అంతర్జాతీయ సువార్థికుడు ఆయన దినకరన్. మీకు దినకరన్ గురించి మీరు చూస్తే చాలా విస్తృతంగా ఆయన సేవ మరి మెడ్రాస్ ప్రాంతంలో ఆయన సేవ ఉంది. ఆ దినకరన్ గారు వారి సంఘానికి వస్తున్నటువంటి ఒక కుటుంబములో ఒక స్త్రీ భర్త రోడ్డు మీద ఏదో పని మీద వెళ్ళిపోతుంటే స్కూటర్ మీద యాక్సిడెంట్ అయి చనిపోయాడు. భర్త రోడ్డు మీద స్కూటర్ మీద ఏదో పని మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. చనిపోయిన ఈ వ్యక్తిని ఆమె సంఘస్థరాలు గనక అతని మీద ఎంతో నమ్మకం ఉంది గనక విశ్వాసరాలుగా అయ్యారు అని ఏడుస్తూ రోధిస్తూ ఫోన్ చేసింది. అయ్యగారు మా ఆయన రోడ్డు ప్రమాదంలో హఠాత్తు మరణం చెంది ఉన్నాడు. అర్జెంటుగా మేము దేవుని సంఘానికి వస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలోనే మా జీవితం అంతా గడుపుతూ ఉన్నాం. అయితే అర్జెంటుగా నాకు విషయం తెలియాలి, నా భర్త చనిపోయి 2-3 గంటలు అవుతుంది, నా భర్త ఈ లోకంలోకి వెళ్ళిపోయాడో తమరు మాకు చెప్పండి అని ఫోన్ చేసింది. ఏ లోకానికి వెళ్ళి ఉన్నాడో చెప్పండి అని ఫోన్ చేసినప్పుడు అయ్యగారు నేను ప్రార్థన చేస్తానమ్మని చెప్పి తర్వాత చెప్పాడంట, అమ్మా నీ భర్త పేతురుతో పరలోకంలో ఆటలాడుకుంటున్నాడమ్మా, డోంట్ కేర్, నువ్వేమి బాధపడద్దు, ఏడ్చొద్దు. పరలోకం ఎంత చిన్నగా ఉందో తెలుసా? చిన్నగా అయిపోయిందండి. గూడూరుకి వెళ్ళి చనగొండలకు వచ్చినంతగా కూడా కష్టం లేదు, కోడుమూరుకి వెళ్ళి చనగొండలకు వచ్చినంత కూడా ఈజీ. ఇంకా ఇంట్లో నుంచి బయటికి పోయి బయట నుంచి ఇంటికి వచ్చినంత ఈజీ. ఏది? పరలోకం వెళ్ళారంటే. అందుకే పరలోకం గురించి వాస్తవాలు తెలియవండి చాలా మందికి. పరలోకం చేరడానికి మీరందరూ ఇక్కడ ఎందుకున్నారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ప్రతి ఆదివారం మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎందుకు స్తుతిస్తున్నాం, ఎందుకు జనపరుస్తున్నాం? క్రీస్తు యేసులో మన భక్తి జీవితాన్ని ఎందుకు కొనసాగించుకుంటున్నాం? వీటన్నిటిలో ప్రియమైన వారున్నారా, గమ్యం మూలం పరలోకం. పాట పాడతాడు, పరలోకము నా దేశము అని పాట పాడతాడు. కానీ పరలోకము నీ దేశం అయితే నువ్వెవరి కొరకు బతుకుతున్నావు? పరలోకం మన దేశం అయినప్పుడు భూమి మీద ఎవరి కొరకు? పరలోకం కొరకు బతుకుతున్నావా? భూమి మీద నీ భార్య కొరకు, పిల్లల కొరకు, నీ యొక్క కుటుంబీకుల కొరకు, నీ జీవిత ఆశయాల కొరకు, దీని కొరకు బ్రతుకుతున్నప్పుడు పైగా మోసపూరితమైన అబద్ధాలు చెప్తున్నావు, పాటలు పాడుతున్నావు, పరలోకము నా దేశం అని. ఇలాంటివన్నీ నమ్ముతున్నారు. కొన్నిసార్లు నవ్వొస్తుంది. పాటలు పాడుతున్న వాళ్ళు భక్తి ఇతరులను మెప్పించే విధంగా ఉండకూడదండి. భక్తి ఇతరులను ఏదో పేరు సంపాదించుకోవడానికి ఇతరులలో నేను ఎంత భక్తున్నో ఎంత భక్తురాలనో అని చెప్పుకునే విధంగా ఉండకూడదండి. భక్తి ఎవరిని మెప్పించే విధంగా ఉండాలి? మన భక్తి దేవుణ్ణి మెప్పించేదిగా ఉండాలి. భక్తి దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉండాలి మన భక్తి. ఈ భూమి మీద ప్రేమైన వర్లరా, మనుషులను సంతోష పెట్టేది, మనుషులను ఆనందింపచేసేది, మనుషులను మెప్పు పొందాలనే విశ్వాసంతో ఉంటే అలా నువ్వు నేనుంటే వేషధారులారా అన్నాడు యేసుప్రభు. మీరు వేషధారులతో నటిస్తున్నారు మీరు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఇప్పుడు సమయం లేదు కనుక వీలైతే 2-3 వచనాలతో నేను ముగిస్తున్నాను. ఇది వీలైతే మళ్ళీ ఆదివారం కూడా నేను మాట్లాడాలనుకున్నాను, కానీ ఉదయం దైవజనులు వచ్చినందువలన ఇది నేను పాఠాన్ని వెనక్కి వేసుకోవడం జరిగింది. చూద్దాం ఇప్పుడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. పరలోకం కొరకు మనం క్రీస్తుని నమ్మాలండి. ఇక్కడ పరలోకం ఎంత విలువైనదో, పరలోకాన్ని చేరాలన్నటువంటి ఆసక్తి ఒకనాడు ప్రియమైన వారులారా చూడండి, అక్కడ
జబదేయ కుమారుల తల్లి. అపోస్తులలో జబదేయ కుమారులు అంటే ఎవరెవరిల్లు? ఈ పేర్లు ఏంటి? యోహాను, యాకోబు. యోహాను, యాకోబు. వీళ్ళు అపోస్తులలో 12 మందిలో ఇద్దరండి. వీళ్ళెవరు? 12 మందిలో ఇద్దరు. ఈ ఇద్దరికి యేసుప్రభు బోధ వింటూ, యేసుప్రభు సేవను ఫాలో అవుతూ, యేసుక్రీస్తుతో పాటు తన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ, ఆయన మాటలు, ఆయన బోధ, ఆయన యొక్క జ్ఞానమును మరి ఎంతో జ్ఞానయుక్తంగా ఆయన బోధిస్తూ ఉంటే వీళ్ళకే డౌట్ వచ్చేసింది. అసలు పరలోకానికి వెళ్తామా వెళ్ళమా? పరలోకానికి వెళ్తామా వెళ్ళమా? అందుకే పరలోకం, అర్జెంటుగా పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఈయనతో మనం మాట తీసుకోవాలి. ఆ మాట తీసుకోవాలంటే నువ్వు నేను చెప్తే ప్రభు ఒప్పుకోడేమో. ఎందుకంటే ఆయనతో నిత్యం మనం తిరుగుతూ ఉన్నాం కనుక ప్రభు ఆయన కొన్నిసార్లు హెచ్చరించాడు కూడా అపోస్తులను. ఎక్కడ ఆయన మన మీద ఖర్చుకుంటాడేమో, బాధపడతాడేమో అన్నటువంటి ఉద్దేశంతో తల్లికి చెప్పారు చెవులే మాట. ఎవరికి? జబదేయ కుమారుల తల్లికి చెప్పినప్పుడు ఆమె ఏం చెప్తుంది వచ్చి, అప్పుడు జబదేయ కుమారుల తల్లి తన కుమారులతో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నమస్కారం అయ్యా, వందనాలు అని చెప్పి, ఒక మనవి చేస్తాను అయ్యగారు మీకు అని చెప్పి చేయగా, నీవేమి కోరుచున్నావు అడిగి అమ్మ అన్నాడు యేసుప్రభు. ఆయన అందుకనే నీ రాజ్యమందు నువ్వు వెళుతున్న పరలోకమందు, ఇదిగో నీ రాజ్యమందు నువ్వు వెళ్తున్న పరలోకమునందు ఒకరిని నీ కుడి పక్కను, ఒకరిని నీ ఎడమ పక్కను నా ఇద్దరు కుమారులే కూర్చుని తట్టుగా ప్రభు అన్నది సెలవిమ్మని ఆయన అడుగుతుంది. పరలోకానికి చేరడానికి భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభుని అడుగుతుంది. అడగడంతో పాటు ఏమంటుంది? ప్రభువా, నువ్వు పరలోకానికి వెళ్తావని మాకు అర్థమైంది. నువ్వు పరలోకానికి వెళితే నీ కుడి పక్కన ఒకరును, నీ ఎడమ పక్క ఒకరును కూర్చుండెట్టడానికి నా ఇద్దరు కుమారులు 12 మందిలో 10 మందిని పక్కకు పెట్టేసి, ఇదిగో నా ఇద్దరు కుమారులే నీ కుడి పక్క ఒకరు ఉండాలి, నీ ఎడమ పక్క ఒకరు ఉండాలి. అంటే ఒక తల్లిగా కలలు కనడం తప్పేం కాదు. అంతేనా? మన పిల్లలు గొప్పగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. అయితే యేసు ప్రభుల వారు ఏమంటున్నాడు ఆ మాట విని? అందుకు యేసు, అమ్మా మీరేం అడుగుతున్నారు? నీ ఇద్దరు కుమారులు నీతో చెప్పి, లేకపోతే నువ్వు మీ కుమారులు ఆలోచించి నా దగ్గరికి వచ్చారేమో, మీరు ఏం అడుగుతున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోయేది లేదు, నీ కుమారులు తాకరా అంటే అది కూడా రాసేమంటారు వాళ్ళు. వారు మేము తాగుతాము అండి. మీరు నా గిన్నెలో మీరు తాగుతారేమో గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండే నిశ్చిత నా వశములో లేదు, నేనే నీకు ఇవ్వలేను అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడమ్మా? నా వశములో లేదు. అది కూర్చుండబెట్టే అధికారం, కూర్చుండబెట్టే విధంగా మీకు మాట ఇవ్వడానికి నా వశములో లేదు. అక్కడ తండ్రి చిత్త ప్రకారంగా భూమి మీద మనం బ్రతికి చనిపోతే అక్కడ తండ్రి కేటాయించబడేటటువంటి స్థలాలవి. అది ఎవరికి సిద్ధపరచబడవలసింది ఉందో నా పక్కన కూర్చుండే అధికారం. ఎవరు నా కుడి పక్కన, ఎవరు నా ఎడమ పక్కన కూర్చోవాలో అది తండ్రి వశములు, నా వశములు లేదు. అసలు అక్కడ కూర్చుండబెట్టేటటువంటి అధికారం కానీ ఆ లోకానికి నేను కూడా పరలోకానికి చేరాలంటే నేనెవరి చిత్తం చేయాలి? నేనే తండ్రి చిత్తాన్ని చేయాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇలా పరలోక రాజ్యం గురించి ఒక తల్లి అపోస్తులకు ఉందండి. ఆ వేదన మనకుందా? నేను ఇప్పుడు చచ్చిపోయామనుకో, ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తామని భయం ఉందా మీకు?
వెళ్తామా లేదన్నటువంటి హెచ్చరిక ఏమైనా ఉందా? ఏం లేదండి. ఎందుకు చేర్చుకోడు? పాస్టర్లు ఇలా తాగుబోతులను, తిరుగుబోతులను, దొంగలను, వ్యభిచారులు, ఇంకొక పాస్టర్ ఏం చెప్తాడు? ఒకడు ప్రార్థనకే రాడు, దేవుని సన్నిధినే రాడు. కానీ ఒక రోజు చచ్చిపోయాడు. మా లాంటి సేవకులు వెలిస్తే మేమేం ప్రార్థన చేయాలి? అక్కడికి వెళ్ళి ఏం ప్రార్థన చేయాలి? జ్ఞాపకార్థ కూటంలో, ప్రభువా ఈ ఆత్మ లేక ఈ వ్యక్తి చనిపోయాడు, ఇంకా మత శాఖలలో ఇది బోధనే, ఈ వ్యక్తిని పరలోకంలో చేర్చుకున్నామని నమ్ముతున్నాం, ఈమె పరలోకానికి వెళ్ళిందని నమ్ముతున్నాం. ఇలాంటి మాటలే ప్రియులారా. అందుకే అన్నాడు, ఒకడు చచ్చిపోయాడంట. చచ్చిపోయిన తర్వాత ఒక పాస్టర్ని పిలిచి జ్ఞాపకార్థ కూటంలో మళ్ళీ ప్రార్థన కోరిక పెడితే అతడు ఏమని ప్రార్థన చేస్తాడంట తెలుసా? ప్రభువా ఇతడు దేవుని మందిరానికి మటుకు రాడు, దేవుని సన్నిధికి రాడు, దేవుని పాటలు పాడాడు, దేవుని ప్రార్థన చేయడు. కానీ ఒక్కటి మాత్రం ఉంది ప్రభు, ఇతని పాస్టర్ అంటే ఎంత గౌరవంగా రోడ్డు మీద వెళ్తేప్పుడు మళ్ళీ అలా సైడ్ ఇస్తాడు, సైడ్కి ఉండిపోతాడు. ఎంతో తగ్గింపు గలవాడు, ఎంతో వినయము గలవాడు కనుక ఈ ఆత్మని పరలోకంలో చేర్చుకోడు. ఇంటాడా దేవుడు? ఇంటాడా? చూద్దరు మీరు ఈ సబ్జెక్ట్ అంతా మీరు వినే లోపల మీకు అర్థమవుతుంది, అసలు పరలోకానికి ఇంతవరకు ఎవరు వెళ్ళలేదండి. పరలోకానికి ఎవరు కూడా వెళ్ళలేదు. ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరండి. ఏం చెప్తున్నారు? పరలోకం చేరారని ప్రార్థనలు చేస్తున్నారు, పరలోకం చేరుతున్నారని మరి కలరింగిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, చూడండి ఒక మాట చదువుకొని ముగించుకున్న యోహాను సువార్త, అంతకన్నా ముందు అపోస్తుల కార్యములు 12:1 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12:1. ఏం చదువుతున్నాం? 9:12. 9వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 11:11 చదవండి. పరలోకం ఎంత కష్టమైనదో అక్కడ ఒక మాట జరుగుతుంది, ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. ఆయనను పరలోక రాజ్యములో పైనుంచి చదువు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా ఖచ్చితంగా మీతో చెబుతున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసం ఇచ్చిన యోహానే పరలోకములో ఉండే అల్పుల కంటే అల్పులే గొప్పవాళ్ళు అంటండి ఇతని కన్నా. అంటే చాలా దిగు స్థాయిలో, దిగు జాబితాలో ఉన్నాడట పరలోకానికి చేరటానికి. బాప్తిసం ఇచ్చే యోహానే చివరి జాబితాలో ఉన్నాడంట పరలోకం చేరడానికి. కనుక పరలోక రాజ్యములు అలుపులను పడిన వారు అతని కంటే గొప్పవారు అన్నాడంటే ప్రియులారా, పరలోక రాజ్యంలో చేరడానికి యేసుప్రభువు బాప్తిసం ఇచ్చిన వానికి, అరణ్యములు నీతిని గురించి ప్రకటించిన వానికి, యోహానికి పరలోకం చేరడానికి ప్రియులారా చచ్చి బతికినట్టుగా కొంత వెనక నిలబడ్డాడు చివరి జాబితాలో. ఇంకా నువ్వు నేను ఏ జాబితాలో ఉన్నావో పరలోకం చేరడానికి చూసుకోండి. కనుక ప్రియమైన వాళ్ళరా, పరలోకం మన భక్తి చేరుస్తుందా అంటే మన భక్తి మరి చేర్చడానికి మన భక్తి ఎంత గొప్ప భక్తి ఇంకా పెంచుకోవాలనో మనం
వీలైతే మరొక సందర్భంలో ఈ పాఠాన్ని మరి బోధించుకుందాం. దేవుడి కొద్ది వాక్యమును మీ హృదయాల్లో ఫలింప చేయను గాక. దేవుడి